రాష్ట్రాన్ని కూడా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఏ సదుద్దేశం కొద్దైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో ఆ యొక్క అమరుల ఆశయాలు నెరవేరలే, ఆ యొక్క విద్యార్థుల ఆశయాలు నెరవేరలే, తెలంగాణ తల్లులు తమ బిడ్డలను ఏ ఆశయం కొద్దీ బలిదానం ఇచ్చిండ్రో ఆ తల్లుల కలలు నెరవేరలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు తల్లి సోనియా గాంధీ గారి కళ నెరవేర్చాలని చెప్పి ఈ 10 సంవత్సరాల ఒక అప్రజాస్వామిక నియంతృత్వ నిరంకుశ పరిపాలనకు అంతం పలికి తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ పక్కన ఆవిడ రుణం తీసుకోవడానికి నిలబడ్డారని చెప్పి నేను భావిస్తున్నాను వచ్చిన ఎలక్షన్ రిజల్ట్. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు. ఆ టైంలో, ఆ ఉద్యమం టైంలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ఆ పార్టీ అభ్యర్థి మీద పోటీ చేస్తారు మీరు. సో కేసీఆర్కి మీకు ఎక్కడ చెడింది? తెలంగాణ ఉద్యమం నన్ను అందులోకి నెట్టుకుపోయింది. కేసీఆర్ నాకేమి చుట్టం కాదు, నాకే శత్రువు కాదు. తెలంగాణ ఉద్యమమే మమ్మల్ని కలిపింది అక్కడ. తెలంగాణ ఉద్యమానికి ఉన్న ఉద్వేగం అటువంటిది. తెలంగాణ మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో సరే నా వంతు పాత్ర పోషించినది కీలక పాత్ర ఏ పాత్ర అనేది ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళకి అది సమాజానికి సంబంధించిన సమస్య అది. నా వంతు పాత్ర మాత్రం నేను తప్పకుండా త్రికరణ శుద్ధిగా పనిచేసిన. నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేయడంలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన, దానికి జెండాను ఏజెండాను నిర్ణయించడంలో కూడా నా వంతు పాత్రను పోషించిన. నేను దానికి ఫౌండర్ సెక్రటరీగా ఉన్నా. తెలంగాణ ఉద్యమానికి ఎవరు పట్టుమని 10 మంది లేనప్పుడు, తెలంగాణ ఉద్యమాన్ని హెకిల్ చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం అంటే చూసి నవ్విన వాళ్ళు ఉన్నప్పుడు, అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక స్ఫూర్తిని మా గుండెల్లో నింపుకొని ముందుకు పోయి మా వంతు కర్తవ్యాన్ని మేము నెరవేర్చామని అనుకుంటున్నాం. ఇలా సరే ఎక్కడ చెడిందంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాం మనం తెలంగాణలో కుటుంబ పరిపాలన ఉండకూడదు. ఎందుకంటే అంతకుముందే తెలంగాణ ఉద్యమం నవ్వుల పాలైంది. ఆ నవ్వుల పాలైన తెలంగాణను మళ్ళీ ఒక చక్కటి బాటలో పెట్టాలంటే ఇలా కుటుంబ పరిపాలన వస్తే మళ్ళీ ప్రజలు ముందే వెనకపోతారు. కాబట్టి మరి చెన్నారెడ్డి ఉద్యమం తర్వాత వారు చేసేంత సేవ చేసిన తెలంగాణ ఉద్యమానికి, తర్వాత ఇందిరారెడ్డి గారు వచ్చిండ్రు, తర్వాత మనం పెట్టినప్పుడు కూడా చాలామంది పట్టుమని 10 మంది రాలే ఎక్కడ కూడా. అయినప్పటికీ కూడా నవ్వుల పాలైన ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిన ఒక సంకల్పం కొద్దీ పోతున్న సమయంలో కుటుంబ పాలన ఉండకూడదు అనుకున్నాం. అందుకే కేసీఆర్ గారు ఏదైతే సింహగర్జన కరీంనగర్ సభలో పెట్టారో అప్పుడు ఏమన్నారు, నేను మా ముసలి తప్ప నాకు సోలెడు బియ్యం ఉంటే తప్ప వేరే సరిపోవు, నాకు నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, ఎవరు రారు రాజకీయాల్లోకి అని చెప్పడం జరిగింది. నేను కుష్టి రోగినైనా కౌలించుకుంటా, గొంగలి పూరునైనా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు, ఒక తెలంగాణ ఉద్యమం ఏదైతే ఏ విధంగానైతే నిర్వీర్యం అయిపోయి నవ్వుల పాలైపోయిందో దానిలో పునరుత్తేజం తేవడానికి, దాన్ని మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్లో ఏదైతే నిజంగా నిస్వార్థ సేవతోని వీళ్ళు పనిచేస్తున్న ఉద్యమాన్ని చేస్తున్న ఉద్దేశం, ఒక ప్రగాఢమైన కోరికని కలిగించడానికి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇలా వాటన్నింటిని కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మెల్లమెల్లగా వేళ్ళు ఊనుకొని ఇవాళ అది పాకుతూ వచ్చిందో, వచ్చిన కొద్దీ ఈయనలో ఉన్న అసలు రంగులు బయటపడుతూ వచ్చినాయి. కొడుకుని తీసుకురావడం, కూతుర్ని తీసుకురావడం. అందుకే 2009లో టికెట్ ఇస్తానప్పుడు కొడుకు ఎందుకు ఇస్తారు టికెట్ అని అడిగినాం మనం. ఎందుకంటే మనం కుటుంబ పాలనకు వ్యతిరేకం కదా. కుటుంబ పాలన అంటే ఏంటి, రాజరిక పరిపాలనే కదా. ఆ రాజరిక పరిపాలనకు మేము వ్యతిరేకం ఇవాళ. కాబట్టి ఆ గడీల పరిపాలనకు మేము వ్యతిరేకం. కాబట్టి తెలంగాణలో ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైన సామాజిక ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి, విప్లవ ఉద్యమాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, నియంతృత్వ పరిపాలనకు, దొరల గడీల పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చినాయి. మారుతున్న క్రమంలో అంతరించిపోయినాయి. అనేక సామాజిక ఆర్థిక కోణాల్లో పరిశీలించినట్టయితే ఆ మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఆ ఉద్యమాలు అడించిపోయినాయి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే తెలంగాణ ఉద్యమం అన్ని ప్రాంతాల్లో సమానంగా రాలే. ఎక్కడ కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే వచ్చింది, ఒక ఉప్పెనలో వచ్చింది. అది జడ్పీటీసీ ఎలక్షన్ తీసుకోండి, మీరు ఏ ఎలక్షన్లు కానీ మనం గెలిచినాం. 2 జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచినాం, మనం పోటీ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు గెలిచినాం. ఎక్కడ గెలిచినాం మనం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతంలో గెలిచినాం ఎక్కువ. ఆదిలాబాద్లో కొంతమేర అక్కడక్కడ, వేరే ప్రాంతాల్లో మనకు లేదు. దక్షిణ తెలంగాణ 0, రంగారెడ్డి, మెదకులో 2-3, ఎందుకంటే ఆయన ఉన్నది ఒకటి ఇక్కడ. అదే రంగారెడ్డి కానివ్వండి, అదే మాదిరిగా మహబూబ్నగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్లో కొంత పార్టు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మన 0.